మీషోని యూజ్ చేసి చాలా మంది అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తూ లాక్స్ ఆఫ్ అమౌంట్ ఏం చేసుకుంటున్నారు, అది కూడా మీషోలో ఉన్న ఒక ఫ్యూచర్ తోని. సో ఈ వీడియోలో మనం ఆ ఫ్యూచర్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. అసలు దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని నుంచి మనం అఫ్లెట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, మనకు డబ్బులు ఎక్కడ వస్తాయి, వచ్చాయమని మన బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే ప్రతిదీ అర్థమవుతుంది అండ్ మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తూ. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా ఏమాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్లీ మీషోలో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే మీషో క్రియేటర్ క్లబ్. ఈ ఫ్యూచర్ యూజ్ చేసి అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తూ చాలా మంది లాక్స్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. అది కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఫ్రీ ఆటో డిఎం ఫ్యూచర్ తో. ఎస్, మీరు విన్నది నిజమే. ఆటో డిఎం ఫ్యూచర్ ఏంటంటే, మీరు కొన్ని రీల్స్ లో చూసే ఉంటారు, లింక్ అని కామెంట్ చేయండి నేను పంపిస్తాను, డిఎం అని కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను అంటారు. సో అదంతా కూడా మీషో యూజ్ చేసే చేయొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మీషో క్రియేటర్ క్లబ్ గురించి, దాన్ని ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి అండ్ ఆటోమేషన్ ఎలా సెట్ చేసుకోవాలి, లింక్స్ ఎలా వస్తాయి, డబ్బులు ఎలా వస్తాయి, ఎంత వస్తాయి, వచ్చిన అమౌంట్ ఎలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇలా ప్రతిదీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇదంతా ప్రాసెస్ నేను నా మొబైల్లోనే చూపిస్తాను. సో మొబైల్ స్క్రీన్ లో మొత్తం చూసేద్దాం. ఫస్ట్లీ మీరు మీషోని అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. తర్వాత అందులో రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఒక లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్ లో, లేదనుకుంటే మీషో క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. డైరెక్ట్ గా మీకు యాప్ లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు అన్నట్టు. సో ముందైతే మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే సరిపోద్ది. దెన్ నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది, లేకుంటే గూగుల్లో అయినా సెర్చ్ చేసి ఇక్కడ వచ్చేయచ్చు. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు మీషో క్రియేటర్ ప్రోగ్రామ్ క్రియేట్ షేర్ ఎర్న్ అనేసి. ఎర్న్ అప్ టు 5 lakhs per month. అండ్ చాలా మంది టాప్ క్రియేటర్స్ కూడా ఇక్కడ నుంచి ఎర్నింగ్ చేసుకుంటున్నారు. సో సింపుల్ గా మీరు జాయిన్ ద ప్రోగ్రామ్ క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఆటోమేటికల్లీ డిఎం ప్రొడక్ట్ లింక్స్ టు యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు క్రియేట్ లింక్స్ ఫర్ యూట్యూబ్, ఇన్స్టా స్టోరీస్, ఫేస్బుక్ అఫ్లైట్ లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు ఆటోమేషన్ చేసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గా మీరు కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఇందులో లాగిన్ చేసుకోండి. దెన్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అన్ని అలో చేసేయండి. నెక్స్ట్ ఆటో డిఎం అనేసి కనిపిస్తుంది, ఇది ఎనేబుల్ చేసుకోండి. అండ్ ట్రిగర్ పాయింట్స్ అంటే కొంతమంది లింక్ అని కామెంట్ చేయని అంటారు, కొంతమంది పీపీ అని కామెంట్ చేయని అంటారు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే అన్ని యాడ్ అయి ఉన్నాయి. మీరు ఇంకా ఏమైనా కష్టంగా యాడ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ అని యాడ్ చేస్తాను, యాడ్ క్లిక్ చేస్తున్నా, ఇది కూడా యాడ్ అయిపోయింది. సో ఇలా మీకు నచ్చిన వర్డ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. దెన్ ఇక్కడ డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ ఆటోమేషన్ ప్రాసెస్ మీకు తర్వాత చూపిస్తాను అన్నట్టు. సో ఇప్పుడైతే మనం బ్యాక్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ అయితే కనెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్ నేమ్ కనిపిస్తుంది అండ్ కింద ఆటోమేటికల్లీ డిఎం ప్రొడక్ట్ లింక్స్ ఉంటుంది, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్ కి అయితే వచ్చేద్దాం. మీరు దీంట్లో అఫ్లైట్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది చెప్తా. ఇప్పుడు నా ప్రొఫైల్ ఓపెన్ చేశాను. నా ప్రొఫైల్ లో మీరు చూసుకున్నట్టు నేను రీల్స్ పోస్ట్ చేస్తా, లైక్ ప్రొడక్ట్ రీల్స్ అన్నట్టు. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఒక ప్రొడక్ట్, ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియోలో నేను ఏం చెప్పా అంటే, ఈ ప్రొడక్ట్ ని బై చేసి నా ఎక్స్పీరియన్స్, నా రివ్యూ అయితే ఇచ్చా అన్నట్టు. అండ్ కొంతమంది కామెంట్ చేశారు లింక్ అనేసి. మీరు లింక్స్ అని కామెంట్ చేసి చూడొచ్చు, లింక్ అని కామెంట్ చేశారు. వాళ్ళందరికీ నేను లింక్ పంపించా ఆల్రెడీ. అండ్ వాళ్ళ లింక్ అని కామెంట్ చేసినందుకు రిప్లై కూడా ఇచ్చా, ప్లీజ్ చెక్ యువర్ డిఎం అనేసి. ఇదంతా నేను ఒక్కనే కూర్చొని చేయలేదు, ఇదంతా కూడా ఆటోమేషన్. అది కూడా మీషోతో చేసుకోవచ్చు మనం. సో దీన్ని ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో మనం రీసెంట్ గా పోస్ట్ చేసిన రీల్ ఉంది కదా, సో దీనికే ఆటోమేషన్ సెట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, మీషోలో నేను కొన్న ప్రొడక్ట్ ఉంటుంది కదా, అదైతే సెర్చ్ చేసుకొని కాపీ చేసుకుంటా లింక్. మీరు మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అయితే మీకు కమిషన్ కనిపిస్తుంది. ఇక్కడ అఫ్లైట్ 9.6% కమిషన్ అని చూడండి. ఇలా మీకు కమిషన్ రేట్ అనేది కనిపిస్తుంది. సో దట్ మీరు ఎక్కువ కమిషన్ ఉన్న ప్రొడక్ట్ మీరు పిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇదేమో 9.6% కమిషన్ ఉంది. అదే కిందికి స్క్రాల్ చేద్దాం, ఇక్కడ 4% కమిషన్ ఉంది. సో వీటి రెండిట్లో ఏది వేస్ట్? సో ఆబ్వియస్లీ 9.6% కమిషన్. అలానే కిందికి వచ్చేయండి. కిందికి వస్తే మీకు ఇక్కడ చూడొచ్చు 10% కమిషన్ ఉంది కూడా ఒకటి ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ దీన్ని కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇంకా దీనికంటే ఎక్కువ కమిషన్ రేట్ ఏమన్నా ఉంటాయా చూసుకోండి. చూడొచ్చు ఆల్మోస్ట్ దానికంటే తక్కువనే ఉన్నాయి. 10% ఇక్కడ కూడా ఉంది. సో నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ ఈ ప్రొడక్ట్ లింక్ ని అయితే కాపీ చేసుకుంటున్నా. లింక్ ని కాపీ చేసుకోండి జస్ట్ అంతే. మీకు ఇక్కడ అఫ్లియేట్ అని రాసి లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అఫ్లియేట్ అని రాసలేదు, దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, నాకు దీనికి 0.5% కమిషన్ మాత్రమే వస్తుంది అన్నట్టు. సో మీకు అఫ్లియేట్ అని ఉంటుంది, అఫ్లియేట్ అని ఉంటుంది. సో 9.6, 10%, 20%, 25% అలా కూడా ఉంటాయి.
ఉంటాయి. సో అలాంటి ప్రొడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు లింక్ అయితే కాపీ చేసుకున్నా కదా, మళ్ళీ బ్యాక్కి వెళ్తాను. సింపుల్ గా మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీషో క్రియేటర్ క్లబ్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ క్లిక్ చేయండి. అక్కడ ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు ఆటోమేషన్ సెట్ చేయాలి. మీరు పోస్ట్ చేసిన రీల్ కి ఆటోమేషన్ సెట్ చేయాలి. దానికి సెండ్ ప్రొడక్ట్ టు DM ఉంది, దానికి క్లిక్ చేయండి. దెన్ మీరు పోస్ట్ చేసిన రీల్స్ అన్ని కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్ ఇక్కడ కనెక్ట్ చేస్తాం కాబట్టి సింపుల్ గా పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, కంటిన్యూ క్లిక్ చేయాలి. దెన్ ఇక్కడ పేస్ట్ మీషో ప్రొడక్ట్ లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను నా మీషో ప్రొడక్ట్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తాను. మనం ఇందాక కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేసి యాడ్ క్లిక్ చేస్తాం. చూడొచ్చు ప్రొడక్ట్ అయితే వచ్చేసింది. డన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు మన ప్రొడక్ట్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్ గా కంప్లీట్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేషన్ అయితే సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైనా లింక్ అని కామెంట్ చేస్తే ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా లింక్ వెళ్ళిపోద్ది. మీకు శాంపుల్ గా చూపించడానికి నా ఇంకో ఐడి నుంచి నేను కామెంట్ చేసి అయితే చూపిస్తా. ఇదిగోండి, ఈ రీల్ కి నేను సింపుల్ గా లింక్ అని కామెంట్ చేస్తున్నా. లింక్ అని కామెంట్ చేస్తే నాకు ప్రొడక్ట్ లింక్ అయితే ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ మెసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడొచ్చు నాకు ప్రొడక్ట్ అయితే వచ్చేసింది. సో మనం ఒక ప్రొడక్ట్ యాడ్ చేసాం కాబట్టి ఒక ప్రొడక్ట్ వచ్చింది. ఒకవేళ మల్టిపుల్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తే మల్టిపుల్ ప్రొడక్ట్స్ లింక్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సింపుల్ గా షాప్ ఆన్ మీషో మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ గా మీషోకి రిలేట్ అవుతారు. సో ఇక్కడ నుంచి బై చేస్తే మనకు కమిషన్ అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము మీషోని యూస్ చేసి క్రియేటర్ క్లబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ లో లింక్ ఆటోమేషన్ DM చేయొచ్చు. అలాగే అలా ఎవరైనా క్లిక్ చేసుకొని బై చేస్తే మనకు కమిషన్ అయితే వస్తుంది. మన కమిషన్ ఎక్కడ వస్తుంది? మళ్ళీ మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీషో క్రియేటర్ క్లబ్ ఓపెన్ చేయండి. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో టోటల్ కమిషన్ ఎంత వచ్చిందనేసి క్లియర్ గా చూపిస్తుంది. ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎన్ని సేల్స్ అయ్యాయి, ఇలా కంప్లీట్ గా ఉంటుంది అన్నట్టు. అండ్ మనకు వచ్చిన అమౌంట్ ఆ కమిషన్ అనేది 21 days లో కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనకు బ్యాంక్ అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో 21 days ఎందుకు అంటే, సో కొంతమంది ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేస్తారు, కొంతమంది రిటర్న్ చేస్తారు. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని అలా రిటర్న్ అయిన ప్రొడక్ట్స్కి వచ్చిన కమిషన్, అలాగే క్యాన్సిల్ చేసిన ప్రొడక్ట్స్కి వచ్చిన కమిషన్ అవన్నీ తీసేసి మిగతా ఏవైతే జెన్యున్ ఆర్డర్స్ ఉంటాయో వాటి కమిషన్ అనే కన్ఫర్మ్ చేసుకొని మనకు అమౌంట్ అయితే ఇస్తారు అన్నట్టు. సో ఇక్కడ మీరు ప్రతి చెక్ చేసుకోవచ్చు. టోటల్ కమిషన్, టోటల్ క్లిక్స్, ఆర్డర్స్, సేల్స్, అయిన న్యూ కస్టమర్ బోనస్. ఒక్కొక్క న్యూ కస్టమర్ కి మనకు 180 rupees వరకు బోనస్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ పేమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు నెట్ పేమెంట్ ఎంత ఉంది, వ్యూ ఆల్ పేమెంట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు పేమెంట్స్ ఎన్ని వచ్చాయి, కన్ఫర్మ్ కమిషన్ ఎంత, ఇలా ప్రతిదీ ఉంటుంది అన్నట్టు. అండ్ మీకు పెండింగ్ కమిషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రిటర్న్ ఎంత వెళ్ళాయి, కమిషన్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, ఇలా ప్రతిదీ ఉంటుంది. అండ్ మీరు పేమెంట్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి ఇంకా కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. ఈ పేమెంట్ మొత్తం ఆటోమేటిక్ గా మీకు బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఎంతైతే ఎర్నింగ్ చేసుకుంటారో అవన్నీ ఆటోమేటిక్ గానే మీకు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయలేదు కదా, మన బ్యాంక్ అకౌంట్ కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేసి. సో మనం మన ప్రొఫైల్ లో బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నట్టు. సింపుల్ గా మీరు బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ బ్యాంక్ అండ్ UPI డీటెయిల్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోండి. తర్వాత మన IFSC కోడ్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చేసి సబ్మిట్ చేసారనుకోండి, మన బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. తర్వాత మనకు వచ్చిన కమిషన్ మొత్తం ఆటోమేటిక్ గా మనం ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ మనం ఆటోమేషన్ ఎనేబుల్ చేసిన పోస్ట్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అఫ్లేట్ లింక్స్ కూడా ఉంటాయి. పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు, పేమెంట్స్ ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఆటో DM ఫీచర్ ని కూడా ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ ఆప్షన్ లోకి వెళ్ళేసి కాంటెంట్ క్రియేటర్ సపోర్ట్ ని కూడా తెలుసుకోవచ్చు. సో ఇలా మీరు మీషో క్రియేటర్ క్లబ్ ని యూజ్ చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు కాంటెంట్ క్రియేట్ చేయాలి, అఫ్లేట్ లింక్ షేర్ చేస్తూ డబ్బులు అయితే సంపాదించాలి. సో గైస్ చూశారు కదా, ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా మీషో క్రియేటర్ క్లబ్ గురించి. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, అఫ్లేట్ మార్కెటింగ్ చేయండి, ఆటో DM ఫీచర్ ద్వారా డబ్బులు కూడా సంపాదించండి. సో నా సజెషన్ ఏంటంటే, మీకు కమిషన్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ ని రీచ్ చేసినట్టయితే వాటిని ఎవరైనా కొంటే ఎక్కువ కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇది ఒక్క ట్రిక్ యూజ్ చేసి మీరు ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకేం చూస్తున్నారు, వెంటనే వెళ్ళి స్టార్ట్ చేసేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి. అలాగే వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.